హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 times అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా, ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 dots మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd dot వేసుకోవాలి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని పైన వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని ఈక్వల్గా మనం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలి అనుకున్నట్లయితే ఇన్విజిబుల్ అనేది మనకి బయట ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నవారు. అలా ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకోండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి ఈక్వల్గా ఉందిలే చూసుకోండి. మన ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం డాట్ వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. పైకి ఒక ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. లోపల ఫోల్డ్ చేసుకొని మనకు వెడల్పు ఎక్కువ అవుతుంది క్లాత్ అనుకున్నట్టయితే కొంచెం కట్ చేసుకోండి. మీకు ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, హ్యాండ్స్ డిజైన్ అలాంటివి అనుకున్నట్టయితే ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి ఫేస్బుక్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇదిగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ కింద స్టిచ్ చేస్తాను, బెల్ట్ వేసాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి లాస్ట్ వీడియోలో. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్స్ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసి కింద ఒక లైన్ అనేది స్టిచ్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకోండి. షోల్డర్ మిడిల్ కటింగ్ దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి, మిడిల్ పాయింట్ కటింగ్ అనేది. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్లో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోగలిగితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని డబుల్ స్టిచ్ చేస్తున్నాను.
ఎందుకంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం చిన్న క్లాతే కాబట్టి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది లోపలికి ఫోల్డింగ్ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినట్లయితే మీకు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో మీరు లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చూసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. తాళ్ళు పట్టి అయితే మనం తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మీకు లెహెంగాస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3-4 లైన్స్ వేసుకోవచ్చు. దగ్గరలో వేసుకోండి. ఈ విధంగా మనకి మరీ ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఫోల్డింగ్స్ అవి వస్తుంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. నేనైతే 4 లైన్స్ వేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఖర్చు అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్స్ని అదే విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఇది కూడా మనం ఆ జాగ్రత్తను ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే తాళ్ళు పట్టి కాబట్టి తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి కింద. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైనా పొడవు అవుతుంది అనుకున్నట్లయితే అక్కడ చూసుకొని మీరు కొంచెం వెడల్పు వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తోనే చంక భాగం లూజ్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని.
మనమే కాదు బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 3-4 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మనం పాదం వెడల్పులో స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడపట్టి వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. మెడపట్టి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసి ఒక లైన్ స్టిచ్ చేశాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్కు రౌండ్ వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర మనకి లూజ్ ఎంతైతే వెడల్పు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ అనేది కరెక్ట్గా నీట్గా రావాలి అనుకున్నట్లయితే ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. రౌండ్ అనేది నెక్ చుట్టూ కూడా ఈక్వల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా కాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఏ నెక్ అయినా సరే ఇలా కట్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం పైకి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనకి నీట్గా తిరుగుతుంది కాబట్టి ఈ విధంగా పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోస్లో డ్రెస్ కటింగ్ పెడతాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి. ప్యాంట్ ఒకటి అలాగే డ్రెస్ టాప్ రెండు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఒకసారి అనేది లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకొని ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి. మీకు ఒకవేళ మనకి బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్కువైనట్లయితే మీకు వెడల్పు డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.